ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, రేపు ఫిబ్రవరి 9, 2024 మనకు శుక్రవారం అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి చాలా అద్భుతమైన రోజండి. ఈ రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్టయితే తప్పకుండా మీకు రాజయోగం అనేది కలుగుతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో సుఖశాంతులు, సఖ్యత లేదు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, ఇంట్లో అన్యోన్యత లేదు, అత్తాకోడల మధ్య చాలా అండర్స్టాండింగ్ బాగలేక ఎప్పుడు గొడవలుగా ఉంటున్నాయి అనుకున్న వాళ్ళైనా సరే, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడు ఏదో ఒక చీకు చింతలతో బాధపడుతున్నా సరే, ఏదైనా నరదిష్టి, అలాగే మనకి ఏదో దిష్టి దోషాలు దాటొచ్చాము, దీనివల్ల మాకు దోషం పట్టి కలిసి రావటం లేదు అనుకున్నా సరే, ఇప్పుడు రాబోయే మన పిల్లలకు రాబోయే పబ్లిక్ ఎగ్జాముల టైంలో ఉపయోగపడే ఒక పరిహారం కూడా అని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా మనకు మెయిన్ డబ్బులు, మన నిత్య జీవితంలో అడుగు బయట పెట్టాలంటే కావాల్సింది డబ్బులు. ఈ డబ్బులు మన చేసే పనిలో మంచి ఆదాయం కలగాలన్నా, డబ్బులు మనకు ఎప్పుడు నిత్యం మన చేతిలో నిలవాలన్నా కూడా ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ పరిహారం అనేది అమావాస్య రోజు అనేది చేస్తే చాలా మంచిది. ఈ అమావాస్య రోజు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ అమావాస్యకి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఇక ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం అమావాస్య అంటేనే వారాహి అమ్మకు కూడా చక్కగా మనం పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. అందులో శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి వారాహి పూజ అనేది తప్పకుండా చేసుకోండి. ఇంట్లో దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది చేసుకోండి. ఇక ఈ పరిహారం అనేది మనం సాయంత్రం అమావాస్య అంటే చీకట పడ్డాక వారాహి అమ్మకి, లేకపోతే మన ఇంట్లో అన్ని పటాలకి చక్కగా అలంకరించుకొని పూజ అనేది అయిపోయిన తర్వాత ఈ యొక్క పరిహారం అనేది ఆరంభించండి. ఈ పరిహారం చేయడానికి వచ్చి మనకు ముఖ్యంగా కావాల్సింది పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు మనం కూరల్లో వంటలో వండుకుంటాం కదా, సుకీలంతా చేసుకుంటాం. ఆ పచ్చి శనగపప్పు అనేది ఒక బౌల్లో తీసుకోండి. అది గాజు బౌల్గా ఉండాలి. మనం ఇంట్లో ఖచ్చితంగా గులాబ్ జామ్ బౌల్స్ కానీ లేదా ఏదైనా బౌల్స్ అనేది గాజు బౌల్ అనేది ఉంటే శ్రేష్టం అనమాట. ఆ గాజు బౌల్ నిండా పప్పు అనేది తీసుకోండి. ఇది పచ్చిశనగపప్పు. లేదు మా ఇంట్లో గాజు బౌల్ లేదనుకుంటే మట్టి ప్రమిదైనా సరే పెద్ద సైజుగా ఉండేది తీసుకోండి. కొంచెం వెడల్పుగా పెద్ద సైజుగా ఉండే పచ్చిశనగపప్పు అనేది అందులో ఆ ప్రమిదిలో అనేది పోసుకోండి. గాజు బౌల్ ఉంటే గాజు బౌల్ అనేది తీసుకోవచ్చు. దాని నిండా తీసుకొని ఇప్పుడు ఒక పేపర్ అనేది తీసుకొని, తెల్ల పేపరు, అందులో మీ ప్రాబ్లం ఏమిటో రాయండి. మీ కష్టం, మీకు ఏదైతే కోరిక తీరాలో ఆ కోరిక అనేది రాసుకోండి. అది మీరు మీ కోరిక అయినా, సమస్య అయినా, మీరు ఆశపడేదైనా ఏదైనా సరే ఒక సెంటెన్స్లో అనేది రాసుకొని దాన్ని 4గా మడిచి ఈ పచ్చిశనగపప్పు బౌల్ ఉంది కదా, ఆ బౌల్ లోపల, ఆ పప్పు లోపల అడుగుననేది పెట్టేసేయండి. అడుగును పెట్టేసి ఇప్పుడు మీ దగ్గర నూలు దారం ఉంటుంది కదా, మిషన్ కుట్టే నూలు, దానిది రెడ్ కలర్ ఉన్నా సరే తీసుకోండి. రెడ్ కలరు 9 పోగులు, అంటే ఒక మూర సైజులో ఒక 9 పోగులు అనేది తీసుకోండి. 9 పోగులు అనేది చేసి ఒకటిగా చేసుకోండి. లేదు మా ఇంట్లో వైట్ ఉంది అనుకున్నప్పుడు ఆ వైట్కి మీరు పూలు కట్టే దారమైనా సరే 9 పోగులైనా తీసుకోవచ్చు. వైట్ దారమైనా సరే. ఈ వైట్ దారానికి పసుపు, కుంకుమ కలిపి ఆ పేస్ట్ అనేది పూసేసేయండి. అంతే. దాన్ని ఎరుపు రంగులో మనం మార్చుకోవాలి. ఈ మిషన్ నూలు కంటే, రంగు దారం కంటే కూడా తెల్ల దారంకి పసుపు, కుంకుమ అనేది పూస్తే మంచిదండి. అలాగా మీరు ఒక మూర సైజున దాన్ని దారం అనేది 9 పోగులు తీసుకొని 9 పోగులకి చక్కగా పసుపు, కుంకుమ అనేది రాసేసేయండి. పేస్ట్ లాగా చేసుకొని రాసేస్తే అది కొద్దిగా ఆరబెట్టేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు పూజలో కూర్చునేటప్పుడు పూజ చేసేసిన తర్వాత ఆ 9కి మీ ప్రాబ్లం చెబుతూ, మీ ప్రాబ్లం ఏదైతే ఉందో, మీ సమస్య ఏదైతే తీరాలో, మీ కోరిక ఏదైతే తీరాలో, మీరు ఏదైతే అనుకుంటారో ఆ దాన్ని చెబుతూ మీ ఇష్టదైవం, మీ కులదైవం, ఇట్లాగా మన వారాహి అమ్మ, సాయిబాబా, ఇట్లాగా మీ కులదైవం, మీ వాళ్ళ పేర్లు చెప్పుకొని చక్కగా ఒక్కొక్క కోరిక చెప్పేటప్పుడు, అంటే మీ కోరిక ఒకటే నెరవేరాలనుకోండి, ఆ కోరికని ఒకసారి చెప్పి ఒక ముడేయండి. ముడి గట్టిగా వేయద్దండి. రేపు తెల్లవారాక మనకు విప్పాల్సి ఉంటుంది కాబట్టి లూజ్ ముడి అనేది వేసుకోండి. కొంచెం లూజ్గా విప్పేదానికి అనుకూలంగా ఉండేటట్టు కొంచెం ముడి అనేది వేసుకోండి. అట్లాగా ఆ దారం ఫుల్గా 9 ముడులు అనేవి వేయాలి. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ పేపర్లో రాశారో ఆ పేపర్లో ఉన్నది మీరు ఒక్కొక్కసారి అనుకుంటూ ఒక్కొక్క ముడి అనేది వేయండి.
వేసి 9 సార్లు చెప్పుకొని 9 ముడులు అనేది వేసుకొని ఇప్పుడు ఈ దారాన్ని కొంచెం ముద్దగా చుట్టేసి ఆ ఆ పప్పు ఉంది కదా, ఆ పచ్చిశనగపప్పు, ఆ శనగపప్పు మీద పెట్టి మీరు ప్రమిదతో దీపం పెట్టండి. నెయ్యితో అయినా సరే, నూనెతో అయినా సరే, కొబ్బరి నూనెతో అయినా సరే దీపం పెట్టండి. దీపం పెట్టి మీ కోరిక అనేది, మీ సంకల్పం చెప్పుకొని తప్పకుండా మాకు తీరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ఆ దీపం పెట్టేసి అది ఎప్పుడు వరకు కొండెక్కుతుందో అప్పటి వరకు అలాగే ఉంచేసేయండి. మీరు చేయవలసింది ఈ దీపం. మీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక పేపర్లో మీ కోరిక రాసుకొని పచ్చిశనగపప్పు బౌల్ లోపల పప్పు కింద పెట్టేసేయండి. అలాగే 9 ముడులు ఎర్రదారం పసుపు కుంకుమ రాసి 9 ముడులు అనేది ఒక్కొక్కసారి మీ సంకల్పం అనేది చెప్పుకొని ఆ సంకల్పంకి ఒక్కొక్క లూజ్ ముడి అనేది వేసుకోండి. కొంచెం ఇప్పేదానికి అనుకూలంగా దానిపైన పప్పు మీద పెట్టేసి తర్వాత దీపం అనేది పెట్టండి. దీపం కొండెక్కేంత వరకు అలాగే వెలగనివ్వండి. అలాగే వెలగనిచ్చేసి మరుసటి రోజు మీరు ఇప్పుడు అమావాస్య శుక్రవారం వస్తుంది. మరుసటి రోజు శనివారం రోజు ఆ పేపర్ని మీరు మీ పూజ గదులు, మీ పటాల వెనకాల ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. నో ప్రాబ్లం. ఆ కోరిక తీరేంత వరకు మీరు ఆ పటాల వెనకాల అనేది పెట్టేసుకోండి, ఒక పటం వెనకాల. ఇప్పుడు ఈ దారం అనేది మాత్రం ఒక్కొక్క ఆ ముడులన్నీ విప్పేసేయాలి. ఆ ముడులన్నీ విప్పేసి మీరు ఏదైనా పారే నీళ్ళల్లోనో లేకపోతే ఏదైనా చెట్టు కింద తొక్కకుండా ఉండేలాగా ఏదైనా దైవ వృక్షం కింద అయినా సరే మీరు లోడి పెట్టేసేయండి. మీరు ఇంట్లో ఏదైనా రోజా చెట్లు అట్లా కుండీల్లో పెట్టుకున్నా సరే మట్టి లోడి అందులో పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఇక ఆ పప్పు ఏం చేయాలంటే ఎవరైనా సరే మీ ఇంటి పక్కన లేరు, కొంచెం పేదవాళ్ళుగా ఉన్నవారు అనుకున్న వాళ్ళకి దానంగా ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న బౌల్ నిండా పప్పు పెట్టుకున్నారు, ఇంకొంచెం పప్పు వేసి ఒక 1/4 కిలో 1/2 కిలో అయ్యేటట్టుగా వాళ్ళకి దానంగా ఇచ్చేసేయండి. తప్పకుండా మీ కోరిక అనేది వచ్చే అమావాస్య లోపల తప్పకుండా తీరిపోతుందంటే నమ్మకంతో ఈ యొక్క పరిహారం అనేది ఈ అమావాస్య శుక్రవారం రోజు చేసుకోండి. ఎలాంటి చీకు చింతలు అన్నీ పోతాయి. అలాగే మీ ఇంట్లో ఆ దీపం వెలిగిన నరదృష్టి అలాంటివి కూడా పోయి సుఖశాంతులతో మీ ఇంట్లో సఖ్యత అన్ని సంకల్పం మీరు ఏదైతే సంకల్పం కోరుకున్నారో తప్పకుండా నెరవేరుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.